గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసుక ప్రయోగశాల నానా మనసుక ప్రయోగశాల కళాశాలలో 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 మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు ఈ రోజు మనందరం ఇక్కడ ఒకే చోట కలవడం చాలా ఆనందంగా ఉంది. సంవత్సరాలు గడిచిపోయాయి. ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. మన 10th క్లాస్ అయిపోయి జ్ఞాపకాలు, ఆ మెమరీస్, ఎవ్రీథింగ్ మన మైండ్ లో అలానే ఉన్నాయి. సో ఆ రోజుల్లో మనం క్లాస్ రూమ్ లో కూర్చొని కలలు కన్నాం, పరీక్షల ముందు భయపడ్డాం. సో ఎవ్రీథింగ్ ఇట్ వాస్ గ్రేట్ మెమరీ ఫర్ అస్. సో ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉండే వాళ్ళం కాదేమో. వాళ్ళ కష్టానికి, మన గురువుల యొక్క కష్టానికి, ప్రేమకు మనం ఎప్పుడు రుణపడి ఉంటాం. అప్పుడు మనం అందరం ఒకే బెంచ్ లో కూర్చున్నాం. ఈ రోజు మనం వేరు ఉద్యోగాల్లో, వేరు బాధ్యతల్లో ఉన్నాం. కానీ మన స్నేహం మాత్రం అలాగే ఉంది. రీయూనియన్ ఒక విషయం గుర్తు చేస్తుంది. డిగ్రీలు, ఉద్యోగాలు, హోదాలు ఎంత మారినా మన 10వ తరగతి స్నేహం ఎప్పటికీ మారదు. ఈ రోజును మళ్ళీ మర్చిపోకుండా ఇలా మళ్ళీ కలుసుకుంటూ మన స్నేహాన్ని, జ్ఞాపకాలను ఎప్పటికీ బ్రతికించుకుందాం. సో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం లో అందరూ మీ అందరికి ఇక్కడ విచ్చేసినందుకు మీ అందరికీ పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఋషులు జీవితాభివృద్ధికి మార్గం సుగమం చేసిన అవిశ్రాంత కార్మికులు, సమాజ ఆలయానికి నిజమైన రక్షకులు, ఉపాధ్యాయులు, మేము ఈ రోజు ఈ టైంలో ఇలా ఉన్నాం. అందుకే మన సమాజంలో ఉపాధ్యాయులకు అత్యున్నత స్థానం ఇవ్వబడింది. ప్రపంచంలో తల్లి మనకి మొదటి గురువు అయితే, రెండవ గురువుగా మనల్ని ముందుండి మనల్ని ముందుకు నడిపించి విద్యతో పాటు ఈ సమాజంలో మనం ఎలా ఉండాలి, ఈ సమాజంలో మనం ఎలా ఉంటే మనకు గుర్తింపు ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చొని మనం ఇలా మాట్లాడుతున్నాం అంటే నిజానికి ఇది మన గురువుల కృషి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నాం. సో మీ అందరికీ మీనింగ్ తెలుసు. అండ్ ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే మన అధ్యాపకులు చేసిన కృషి ఎంతగానో ఉంది. సో దాదాపు 30 years బ్యాక్ మనం స్కూల్లో జాయిన్ అయినాం. అప్పటి నుంచి మనకి ఈ పాఠశాలలో ఎలాంటి గూగుల్, ఇంటర్నెట్ లాంటి ఫెసిలిటీస్ లేవు, అలాంటి సౌకర్యాలు లేవు. కానీ
మన ఉపాధ్యాయులు మనకు ఆ రోజుల్లో గూగుల్ లాంటి ఇంటర్నెట్ లాంటి సేవలు మనకు అలాంటి విషయాలు అనేక విషయాలు మనకు పరిచయం చేశారు. మనం ఇప్పుడు ఎలా ఉన్నాం, ఎలా బ్రతుకుతున్నాం, అండ్ సమాజంలో మనకు ఎంత విలువ ఉంది అనేది కేవలం మన బాల్యం మాత్రమే డిసైడ్ చేస్తుంది. అలాంటి బాల్యాన్ని ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఆ బాల్యంలో కానీ మీన్స్ ఒక మొక్క చిన్నగా ఉన్నప్పుడే వంగుతుంది, అది చెట్టు అయిన తర్వాత వంగదు. అలాంటి మొక్క స్టేజ్లో ఉన్న మనని ఒక సక్రమమైన పద్ధతిలో ఉండేలాగా క్రమశిక్షణ నేర్పించి మనం ఈరోజు ఇలా ఉండడానికి కారణమైన అండ్ ఈరోజు మన విన్నపాన్ని అంగీకరించి ఈ టైం వెసులుబాటు చూసుకొని మరి ఇక్కడికి వచ్చిన మన గురువులు అండ్ వీరికి మన మనస్ఫూర్తి కృతజ్ఞతలు. వారు మనకు కేవలం పుస్తక జ్ఞానమే కాదు, జీవిత పాఠాలు, నైతిక విలువలు నేర్పించారు. మనల్ని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దారు. జీవితంలో సరైన దిశానిర్దేశం చేశారు. అందుకే గురువుకి మన జీవితంలో అత్యున్నతమైన గౌరవ స్థానం ఉంది. ఇక్కడున్న ప్రతి ఒక్క గురువుకి నా పాదాభివందనాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు మన ఉపాధ్యాయులని ఒక్కొక్కరిని పేరు పేరున స్టేజ్ మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. ఉపాధ్యాయులకు నాయకత్వాన్ని వహిస్తూ వ్యవస్థాపక ఉపాధ్యాయులు మహాత్మా గాంధీ మెమోరియల్ స్కూల్ ఈరోజు మనం చదువుకొని మనం ఇక్కడ ఉండడానికి, ఇప్పటికి కూడా వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకోవడానికి ఎంతో విలువైన ఈ పాఠశాలని ఇప్పటికీ రన్ చేస్తున్నటువంటి క్రమశిక్షణ మనకు నేర్పించి తెలుగు భాష గొప్పతనాన్ని మనకు బాల్యంలోనే తెలిసేలా, అర్థమయ్యేలా మన మాతృభాషను మనకు సరళంగా బోధించినటువంటి మన వ్యవస్థాపక ఉపాధ్యాయులు గౌరవ భిక్షపతి సార్ గారిని సహృదయంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మన ఎంజిఎం స్కూల్ లెగసీ కంటిన్యూ అవ్వడానికి ఇప్పుడు కారణమైన వేణు సార్, ఇంగ్లీష్ లో పట్టు సాధించడానికి బాల్యంలోనే పునాదులు వేసినటువంటి గౌరవనీయులు మన చిన్న వెంకన్న సార్ని సాగరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టు. భయాన్ని పోగొట్టి ఇష్టం కలిగేటట్టు బోధించిన ఉపాధ్యాయులు గౌరవనీయులు రమేష్ సార్ని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-time, I don't care. Cheating, Billy, Yalaka, Pillani. Cheating, Laka, Pilla, Kakini. Cheating. జీవశాస్త్రాన్ని కూడా చక్కటి ఉదాహరణలతో మరియు అందరికీ అర్థమయ్యే విధంగా అండ్ డయాగ్రామ్స్, జీవశాస్త్రం అంటేనే డయాగ్రామ్స్, అలాంటి డయాగ్రామ్స్ ని బోర్డు మీద డ్రా చేసి అందరికీ సరళమైన పద్ధతిలో బోధించినటువంటి మన అధ్యాపకులు ప్రసాద్ సార్ గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. భౌతిక రసాయన శాస్త్రాలు ద టఫెస్ట్ సబ్జెక్ట్. ఎంత చదివినా అర్థం కాదు. అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో మనకు బోధించినటువంటి శ్రీ మల్లేశం సార్ గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానం పలుకుతున్నాం. A big round of applause. మన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పెద్ద వెంకన్న సార్ని సాగరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇవాళ మనం ఒక 4-5 రాష్ట్రాల్లో ఈజీగా వెళ్ళి సర్వే అవ్వడానికి కారణమైన హిందీని ఈజీగా మనకు ఆ రోజు నేర్పించినటువంటి మన ప్రియతమ హిందీ అధ్యాపకులు మునీర్ పాషా గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం.
शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम् सन्ध्यादीपनमोऽस्तु ते మనతో పాటు ఆడి పాడి మనతో పాటు మన క్లాసులో మనతో పాటు చదివి ఈ రోజు మన నుండి భౌతికంగా దూరమైన ఇతర లింగయ్య అప్రాజ్పల్లి మన నుండి భౌతికంగా దూరమైన కూడా ఈ రోజు మనసులో శాశ్వతంగా నిలిచిపోయినందుకు 2 నిమిషాల మౌనం పాటిద్దాం వాళ్ళ ఆత్మ శాంతి కోసం. కడారి సాగర్. నేను నా బాల్యంలో వివేకానంద స్కూల్లో చదివిన, అది మా ఇంటి ఎదురుగానే ఉండేది స్కూల్. ఎంజిఎం స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. 8th క్లాస్ వరకు ఇక్కడే చదివాం. అప్పుడు మనకు 7th బోర్డ్ ఎగ్జామ్. సో మనం గవర్నమెంట్ స్కూల్లో ఎగ్జామ్ రాసి బాల్యంలో మనం గడిపిన రోజులు ఇదే గ్రౌండ్ లో, మామిడి చెట్టు ఇప్పుడు లేదు, ఇదే మామిడి చెట్టు కింద కొట్టుకున్న నా తోటి స్నేహితులు, ఇదే ప్లే గ్రౌండ్ లో ఎన్నో మర్చిపోలేనటువంటి జ్ఞాపకాలు. ఈ జ్ఞాపకాలు అనుక్షణం మనతోనే ఉన్నాయి, నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. వీడు కూడా వెంటాడుతున్నాను. ఇప్పటికి కూడా వీడు నాతో పాటే ఉన్నాడు, క్రాంతి. అలా మహాత్మా గాంధీ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. వ్యవస్థాపక అధ్యాపకులు కిషన్ సార్ తెలుగు బోధించేవారు. తెలుగు సరళమైన పద్ధతిలోనే బోధించేవారు. సార్తో మనకు జ్ఞాపకాల్లో మర్చిపోలేనటువంటి ఒక జ్ఞాపకం మేనరిజం. ఎంతో మంది గుర్తుంది. సార్ ఒక మాట మాట్లాడేవాడు, మల్లన్న లేస్తే మల్లన్న మల్లన్న, యాదవరాజు సంఘం, దిలీప్ గారు వస్తే డల్లన్న డల్లన్న. మీతో నాకు మర్చిపోలేనటువంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు నడిపించిన మార్గంలో ఇప్పటికీ మేము నడుస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ద సెకండ్ సీనియర్ పర్సన్. మనం సార్ తర్వాత మాట్లాడాలంటే మున్నా సార్ గురించే మాట్లాడాలి. ఈ రోజు అనర్గళంగా హిందీ మాట్లాడుతున్నాం. ఒక 5 to 6 స్టేట్స్ లో ఇప్పుడు వెళ్ళి కూడా సర్వైవ్ అవ్వగలుగుతున్నా, మాట్లాడగలుగుతున్నా అంటే దానికి సార్ మనకిచ్చిన బేసిక్సే కారణం. హిందీ అంత అద్భుతంగా బోధించేవారు. మున్నా సార్ క్లరికల్ యాక్టివిటీస్ కూడా చేసేవారు, నాకు గుర్తుండి. అడ్మిషన్స్ అండ్ టీసీస్ అన్ని కూడా సారే రాసేవారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మాట్లాడాల్సిన 3వ ఉపాధ్యాయులు రమేష్ సార్ గారు. సార్ మీరు నేర్పించిన గణితం కంటే మీరు కొట్టిన దెబ్బలే ఇంకా గుర్తున్నాయి సార్. మీ చేతిలో దెబ్బలు తిన్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. దట్ వాజ్ వన్ రీజన్. ఒక 1 month వచ్చిన సమ్మర్ క్లాస్ లో అని చెప్పి రమేష్ సార్ కండక్ట్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 month సమ్మర్ క్లాస్ లో, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ హోంవర్క్స్, మళ్ళీ స్టార్ట్. రమేష్ సార్ హోంవర్క్, రమేష్ సార్ కొట్టిన దెబ్బలే గుర్తొస్తున్నాయి. 1 month లో ఇది మనకు సెట్ కాదు, మళ్ళీ మనకు అదే స్కూల్ కరెక్ట్ అని వెళ్ళిపోయినా. పెద్దంకైనా సార్ జనరల్ గా నార్మల్ గానే ఉండేవారు. ఎందుకో సార్ చూస్తే భయం వేసి 7th స్టడీ అవర్స్ ఉండే మనకి. ఎంకైనా సార్ ఇది క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ అంటే, సార్ అంటే పెట్టుకోరా క్వశ్చన్ ఇంపార్టెంట్, విఐపి వెరీ వెరీ ఇంపార్టెంట్. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అదే ప్రొఫెషన్ లో కంటిన్యూ అవుతున్నా. నౌ ఐఎమ్ లీడ్ ఆఫ్ 20 members టీమ్ and I am representing quality department in Daisal Chiral Technologies, which is a Japan-based MNC. This is what about a small towards our system. Thank you, Virana. టిఫిన్ చేయలేదు అందరూ. క్రాంతి కొంపెల్లి. సో నేను కూడా సేమ్ సాగర్ గారితో సేమ్ శిశు. దెన్ ఆ తర్వాత ఇక్కడ 1st నుంచి 7th వరకు చదివాను. సో నాకు డిఫరెంట్ రీజన్స్ వల్ల నేను 8th క్లాస్ నుంచి వేరే స్కూల్ కి జాయిన్ అయిపోయాను. మోస్ట్ ఆఫ్ ద మెమోరీస్ ఇన్ ద స్కూల్, చాలా మెమోరీస్ ఉన్నాయి నాకు. బాల్యంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన గుర్తుంది. నేను ఐ థింక్ ఎవ్రీడే మేమిద్దరం వీడు నేను కలిసి మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఎలా వెళ్ళిపోయేవాళ్ళం అంటే ఒక సైకిల్ తీసుకొచ్చి దాని మీద 3 వెళ్ళేవాళ్ళం మా ఇంటికి లంచ్కి. దెన్ ఆ తర్వాత ఈవినింగ్ 4 o'clock ఇక్కడ ఇసుక ఉండే మనకి మౌంట్ చెట్టు కింద. ఆ ఇసుకలో బీభత్సంగా ఆట ఆడేవాళ్ళం అపార్ట్ ఫ్రమ్ ది సబ్జెక్ట్. సో అలాంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి నా లైఫ్ లో. ఇప్పటికీ నా మైండ్ లో ఎప్పటికీ నాకు గుర్తొస్తూనే ఉంటాయి మన ఎంజిఎం స్కూల్ గుర్తు చేసుకునేటల్లా. సో మేజర్ గా మనం ఇప్పుడు మాట్లాడాల్సింది భిక్షం సార్ గురించి. సో సార్ చేసిన కృషి, ఇప్పటికీ సార్ చేసినటువంటి కృషి వల్లనే ఈరోజు మనం ఇక్కడ మీట్ అవ్వగలిగాం.
ఇప్పుడు కొంతమంది చాలా మంది ఇట్లా గెట్ టుగెదర్ రీయూనియన్ చేస్తున్నారు, బట్ వాళ్ళకి కొందరికి స్కూల్స్ కూడా లేవు ఇప్పటికి. చేసుకుందామంటే స్కూల్స్ లేవు, బట్ మనకు స్కూల్ ఇలానే ఉంది. సో ఈ విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో, ఐ వాంట్ టు సే గుడ్ థ్యాంక్స్ టు ది భిక్షం సార్. దెన్ హిందీ విషయానికి వచ్చేసరికి ఇప్పటికీ నాకు యూజ్ అవుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ మున్నా సార్ ఓన్లీ ఐఎమ్ డూయింగ్ మై ప్రొఫెషన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్. ఐఎమ్ హ్యాండ్లింగ్ దిస్ సౌత్ ఇండియా. ఐ డిడ్ మై M.Pharm for the Career Basket Services Private Limited. So because of Hindi I am surviving in the other states. సో ప్రతిసారి నేను హిందీ మాట్లాడడం నాకు గుర్తొచ్చేది మున్నా సార్. నా జీవితంలో నాకు తెలిసి మున్నా సార్ నన్ను పేరు పెట్టి పిలిచిన రోజు లేదు. ఓన్లీ కొంపెల్లి, ఓన్లీ నా పేరు కొంపెల్లోడు అంతే. పెన్ను స్టోరీ గురించి చెప్తాను. సో ఎప్పుడు మున్నా సార్ నన్ను పెన్ను అడిగేవాడు. పెన్ను అడిగినప్పుడల్లా ఒక స్టోరీ చెప్పేవాడు నాకు. అరే ఈరోజు నువ్వు చదువుకున్నప్పుడు మీ నాన్న నీకు పెన్ను ఇచ్చాడు, బట్ నేను చదువుకున్న రోజుల్లో నాకు పెన్ను కూడా లేదు. మీ నాన్న దగ్గర మా నాన్న మున్నా సార్ వాళ్ళ ఫ్రెండ్. సో మీ నాన్న దగ్గర పత్తి సిరా పెన్ను ఉండే, ఆ సిరాలో ఇంకు పోసుకొని మేము వాడుకునే వాళ్ళం అని చెప్పేసి ఈ స్టోరీ నాకు తెలిసి 15-20 సార్లు చెప్పాడు. సో థ్యాంక్స్ ఫర్ దట్ సార్. దెన్ ఇంగ్లీష్ ఇప్పటికీ నాకు గుర్తొస్తారు చిన్నాంకన సార్. ఎవ్రీడే పార్ట్ ఆఫ్ ది ప్రొఫెషన్, రోజు మనం మాట్లాడేది ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ఆ రోజుల్లో సార్ చెప్పిన గ్రామర్ ఇప్పటికీ నాకు గుర్తొస్తాయి. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇవన్నీ గుర్తొస్తాయి. కమింగ్ టు ది రమేష్ సార్. రమేష్ సార్ అంటే అందరికీ భయం, నాకు కాదు. దట్ ఈస్ వెరీ ష్యూర్, బికాస్ నేనైతే మ్యాథ్స్లో బాగానే చదివాడు అన్నప్పుడు సార్ ఎవ్రీడే హోంవర్క్ ఇచ్చేవాళ్ళు, లేదు హోంవర్క్ చేసేవాడిని. నా దగ్గరకు వచ్చి కొంతమంది చాలా మంది నోట్స్ అడుకుని వెళ్ళేవారు, గుర్తున్నారా? కొందరైతే మరీ సండే వచ్చి హోంవర్క్ చేసుకునేవాళ్ళు. మీరు సాగర్ గారు, ఐ థింక్ కళ్యాణి, వీళ్ళందరం సార్ వాళ్ళ ఇంటికి ట్యూషన్ వెళ్ళేవాళ్ళం 7th క్లాస్లో. సో వెరీ గుడ్ మెమోరీస్ సార్. వెరీ థ్యాంక్ యూ సార్. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ నో వీఆర్ హియర్ ఇన్ దిస్ పొజిషన్. వెరీ థ్యాంక్ యూ. దెన్ సేమ్ సోషల్ విషయానికి వచ్చేసరికి పెద్దంకన సార్. సార్ చూస్తేనే భయం అయ్యేది, కానీ సార్ ఎప్పుడు కొట్టలేదు. అంతే, సార్ మ్యాండీజం అంతే. సార్ చూస్తే సార్ క్లాస్కి వస్తుందంటే భయం అయ్యేది, బట్ సార్ ఎప్పుడు కొట్టలేదు. చాలా మెమరీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క గురువుకి నా పాదాభివందనాలు. మీరందరూ ఇక్కడికి వచ్చి విచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. ఈరోజు మనం ఇక్కడ జరుపుకున్న పూర్వ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనానికి చేసిన నా తోటి స్నేహితులకి నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మనం ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకోవాలనుకుంటున్నాం, బట్ ప్రతి సంవత్సరం ఏదో ఒక కారణం వల్ల మిస్ అవుతూ వస్తుంది. బట్ ఈ సంవత్సరం మాత్రం అలా జరగకుండా మేబీ దేవుడి స్క్రిప్ట్ అయి ఉంటుంది 20 years సెలబ్రేషన్ జరుపుకోవాలని. సో అందుకే మనం 20 yearsలో మళ్ళీ రీయూనియన్ జరుపుకుంటున్నాం. సో దీనికోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో దీని వెనక చాలామంది కష్టం, చాలామంది పట్టుదల అన్నీ ఉన్నాయి. సో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు క్రాంతి. నేను ఈ స్కూల్లో 10th వరకు చదువుకున్నాను. నేను జీవితంలో ఏ స్టేజ్లో ఉన్నా దాని అంతటికీ కారణం మా బాల్యం. సో ఆ బాల్యంలో మీరు నేర్పిన విద్యాబుద్ధులు, నేర్పిన క్రమశిక్షణ, సో అవే మనల్ని ఇంత దూరం తీసుకొచ్చాయి. సో ఇకపై కూడా అంతే క్రమశిక్షణతో ఉంటూ జీవితంలో ముందుకు సాగుతామని. రోజుల్లో మనకు బయట చాలా ఫీజులు చాలా ఎక్కువగా ఉండేవి, బట్ భిక్షం సార్ చాలా తక్కువ ఫీజు, అదే ఫీజుతో ఈరోజు మనకు ఒక షర్ట్ కూడా రావట్లేదు. సో అంత తక్కువ ఫీజుతో మనం ఈ స్కూల్లో చదివాము. అండ్ మనల్ని చదివించి మనల్ని ఇంత దూరం తీసుకొచ్చిన భిక్షం సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మల్లేశం సార్ ఫిజిక్స్ చెప్పేది, ఫిజిక్స్లో ఇప్పటికీ గుర్తుకునేది అంటే మాకు మూలకాలు నిద్రలో కూడా గుర్తొచ్చేసారు, బట్ ఇప్పుడు గుర్తులేవు. కానీ అప్పుడైతే నిద్రలో వేసినా కూడా అయ్యే మూలకాలు గుర్తొచ్చేది. అలాగే జీవశాస్త్రాన్ని చాలా అనర్గళంగా డయాగ్రామ్స్ తోటి, మీ క్లాస్ అంటేనే మాకు ఒక ఇంట్రెస్ట్ ఉండేది సార్. ఎందుకంటే ప్రతి డయాగ్రామ్ వేసేసి ఓన్లీ 10 డయాగ్రామ్ 40 minutes బట్టి 10 minutesలోనే మాకు ఆ డయాగ్రామ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చాలా అర్థమయ్యేలాగా. ఈవెన్ ఇప్పటికీ నేను డయాగ్రామ్స్ వేయడానికి చాలా ఇష్టపడతాను సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ అస్. అలాగే మీ విలువైన సమయాన్ని ఇక్కడికి కేటాయించి మా కోసం ఇంత దూరం వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు ఒక రికార్డు ఉండేది, మీన్స్ మనమే ఫస్ట్ 10th బ్యాచ్. ఓకే, మనకంటే సీనియర్స్ ఉన్నారు, బట్ వాళ్ళు మహోదయ స్కూల్ పేరు మీద చదివారు. బట్ మనమే ఫస్ట్ బ్యాచ్. మన మెమో మీద కంపల్సరీ NGM స్కూల్ అని ఉంటుంది, బట్ వాళ్ళ మెమో మీద మహోదయ స్కూల్ అని ఉంటుంది. సో అదొక రికార్డు లాగా మనకు మాత్రమే పేరుండేది. అలాగే సార్ మహాత్మా గాంధీ స్కూల్ పెట్టి ఒక 40 years అవుతుందని ఉంది.
40 ఇయర్స్ అవుతుంది. సో ఆ 40 ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా స్కూల్ తరఫున చేస్తే మా బ్యాచ్ తరఫున కూడా మేము ఎంతో కొంత సహకారం అందిస్తామని కోరుకుంటూ తొందరలోనే ఆ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించాలని కోరుకుంటున్నాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీయూనియన్ పార్టీకి వచ్చిన ఉపాధ్యాయులకు అండ్ నా 10th క్లాస్మేట్స్ అందరికీ రీయూనియన్ పార్టీకి వెల్కమ్. నేను అంటే అవిన్ సార్స్ గురించి అందరు అన్ని చెప్పారు. నేను ఒక్కటే చెప్తాను. యాక్చువల్లీ మా తాతయ్య చాలా స్ట్రిక్ట్, ఇక్కడ అందరికీ తెలుసు అనుకుంటా. నన్ను 7th స్టడీ అవర్స్కు పంపలేదు, 10th స్టడీ అవర్స్కు పంపలేదు. కానీ శ్రీరామ్ సార్, భిక్షన్ సార్ వాళ్ళిద్దరూ మా ఇంటికి వచ్చి మా తాతయ్యని రిక్వెస్ట్ చేసి నన్ను 10th వరకు స్కూల్లో చదివేలాగా చేసింది భిక్షన్ సార్ అండ్ శ్రీరామ్ సార్. దానికి నేను ఎప్పుడూ మర్చిపోలేను. నేను ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మేనేజర్ పొజిషన్లో చేస్తున్నా అంటే దీనికి స్కూలే రీజన్. అఫ్ కోర్స్ నేను ఈ స్కూల్ కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఖచ్చితంగా జాబ్ చేయకపోయేదాన్ని. ఆఫ్టర్ 10th తర్వాత వెంటనే వేరే ఏదో ఒక పొజిషన్కి వెళ్ళేదాన్ని. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటి మన బ్యాచ్లో అంటే, మన బ్యాచ్లో గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, అండ్ సాఫ్ట్వేర్స్ ఉన్నారు, ఫార్మాసిటికల్గా ఉన్నారు, అండ్ అత్యంత బాగా చెప్పుకోదగ్గది ఏంటి అంటే ఆర్మీలో ఉన్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే ఇండియాకు బ్యాక్ బోన్ అయినటువంటి వ్యవసాయం కూడా చేస్తున్నారు మన బ్యాచ్లో. అండ్ దీనంతటికన్నా ఇంకా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హౌస్ వైఫ్గా ఉండడం. ఎందుకు అంటే పిల్లల్ని చూడడం అంత ఈజీ కాదు. వాళ్ళను ఒక పొజిషన్లోకి తేవాలి. వాళ్ళు వచ్చిన వెంటనే యాక్చువల్లీ మేము ఉదయం వెళ్తే సాయంత్రం వస్తాం, మాకేం తెలియదు. కానీ వాళ్ళు పిల్లల్ని అంత బాగా చూసుకొని ఒక సాఫ్ట్వేర్ కాదు, అందరికన్నా ఎక్కువ ఇన్కమ్ చేసేది అంటే ఒక హౌస్ వైఫే. ఎందుకంటే మీరు ఒక వర్కర్ని పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక 20,000 ఇవ్వాలి, ట్యూషన్స్కు ఒక 20,000 ఇవ్వాలి. అవన్నీ చూసుకుంటే అందరికన్నా ఎక్కువ ఇన్కమ్ వాళ్ళకే వస్తుంది. అండ్ అన్ని రంగాల్లో మన బ్యాచ్ ఉన్నందుకు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రమేష్ సార్. నేను దాదాపుగా ఒక 200+ ఎగ్జామ్స్ రాశాను. అన్నిట్లో కూడా నేను చదివిన సబ్జెక్ట్ అప్ టు 10th వరకే. అండ్ నేను ఇక్కడికి ఉన్నందుకు భిక్షన్ సార్కి మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ అందరు ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇటువంటి పార్టీస్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం అంటే ఇప్పుడు మా పాపకు స్కూల్ ఫీజు 1,50,000. నా 10th కాదు, నా బీటెక్ వరకు కూడా నేను అంత ఫీజు కట్టలేదు బికాస్ ఆఫ్ రీజన్ భిక్షన్ సారే. నా 10th ఫీ నాకు తెలిసి హార్డ్లీ నాది 1,500 అనుకుంటా. దానికి రీజన్ అసలు ఇటువంటి స్కూల్ని నేను ఇంతవరకు చూడలేదు, చూడను కూడా కావచ్చు. అఫ్ కోర్స్ ఇప్పుడు మా కజిన్ కూడా ఈ స్కూల్లో చెప్తున్నారు, తను కూడా చెప్పారు చాలా తక్కువ ఫీజు అని. మాలాంటి వాళ్ళని చాలా మందిని స్కూల్ నుండి బయటికి పంపించినందుకు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరు తెలుసు దాసరి వీరన్న సార్, అందరికి నమస్తే సార్. మీరు ఆ రోజు నేర్పించిన పాఠాల వల్ల ఈరోజు అందరం ఒక మంచి పొజిషన్లో ఉన్నాం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మా బ్యాచ్ నుంచి నాకు తెలిసి అంటే మా జూనియర్స్ సీనియర్స్ ఎవరైనా కావచ్చు, మాది చాలా ఇన్నోసెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం లేచి ఒక డ్యాన్స్ అంటే మనకి డ్యాన్స్ కూడా రాదు, ఒక పాట రాదు. ఎంతసేపు ఉన్నా చదువు, స్కూలు, ఇల్లు ఇదే తెలిసేది. ముఖ్యంగా గ్రౌండ్ కూడా ఎవరు తెలియదు ఇక్కడ. కాబట్టి నాకు చాలా డీసెంట్గా ఉన్నాము. ఈరోజు అందరం మంచి పొజిషన్లో ఉన్నామంటే ముఖ్యంగా మీరు నేర్పించిన సిస్టమేటిక్ కావచ్చు. నేను ఇక 10th కంప్లీట్ అయిపోయాక డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత బీటెక్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ కంప్లీట్ అయిపోయాక ఎక్కడ జాబ్ ట్రై చేయలేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నాను, హైదరాబాద్లో చేస్తున్నాను. నేను ఒక 10 నుంచి 20 మందికి ఒక టీమ్ లీడర్గా ఉన్నాను. ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో నేను అప్పుడు ఉన్న నా పొజిషన్కి ఇప్పుడున్న నా పొజిషన్కి ఈరోజు ఇంత అంటే హ్యాపీగా ఉన్నాను. ఫైనాన్షియల్గా కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఇంత హ్యాపీగా ఉన్నానంటే డెఫినెట్లీ మీకు లైఫ్ టైం నేను ఎప్పటికీ రుణపడి ఉండాల్సిందే సార్. ఎందుకంటే ఇక్కడే నేను శిశు క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ స్కూల్ వైపు చూడలేదు, ఎక్కడ వెళ్ళలేదు. అంటే ఈవెన్ అందరూ కూడా కొంతమంది వెళ్ళి వచ్చారు, కొంతమంది వచ్చారు పోయారు. కాబట్టి నాకు మాత్రం మిమ్మల్ని ఇద్దరు కాదురా, మీరు వెళ్ళొచ్చారు ఇద్దరు కాదు. కాకపోతే ఏంటంటే మేము ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా
ఎక్కడ చెప్తుంటే ఇక ఆ స్కూల్ ఈ స్కూల్ అని చెప్పి మార్చుకొని చెప్పేవాళ్ళు. నాకు మాత్రం ఒకటే ఎంజిఎం స్కూల్ ఒకటి కాబట్టి వచ్చిపోయే వాళ్ళు స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అందరు నోటాడు. అందరితో చాలా హ్యాపీగా ఫన్నీయెస్ట్గా ఉన్నాము. ఇక మెమరీస్ అంటే చాలా ఉన్నాయి. దెబ్బలు పడ్డాము, మేము దెబ్బలు కొట్టాము చాలా మందిని. అమ్మాయిల పెన్నుతో పర్టికులర్గా టీచర్స్ గురించి అందరికి చెప్పారు కాబట్టి టైం దాటిపోతుంది. అందరికి అవకాశం ఇద్దాము. థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 థ్యాంక్ యూ. మేము పిలవగానే ఎన్ని పనులున్నా పక్కవ పెట్టుకొని ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. రీయూనియన్ అనగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడో 20 years అవుతుంది మనందరం కలిసి. 10th వరకు ఇక్కడ ఉన్న తర్వాత ఎవ్వరం మళ్ళీ కలవలేదు. అందరం ఎక్కడెక్కడో లైఫ్ బిజీ అంతా బిజీ షెడ్యూల్లో ఉండిపోయాం. మళ్ళీ ఈ రీయూనియన్ కి చాలా మంది మన ఫ్రెండ్స్ చాలా మంది కష్టపడ్డారు. సాగర్, క్రాంతి, వెంకన్న, కళ్యాణి అలా అందరూ చాలా మంది అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ మనల్ని అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ కలవడానికి. గురించి చెప్పాలంటే ముందుగా భిక్షన్ సార్ లేనిది ఈ స్కూల్ లేదు. మనం ఎంజిఎం స్కూల్ అంటేనే భిక్షన్ సార్ గురించి మాట్లాడుకుంటాం. నాకు 10th class లో తక్కువ మార్క్స్ వచ్చాయి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినన్ని కాదు, సార్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినన్ని మార్క్స్ కూడా రాలేదు. అలా నేను ఆ ఏజ్ లోనే నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే సారు, పాషా సారు, రమేష్ సారు వీళ్ళందరూ మా ఇంటికి వచ్చి మోటివేట్ చేసి నువ్వు అంత ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు, ఇంకా ముందుంది చాలా అని చెప్పి నన్ను చాలా ఇన్స్పైర్ చేశారు. నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు. మేము భిక్షన్ సారు ఎప్పుడు ఒకటే చెప్తుండేవారు, ఏంటంటే నా రైటింగ్ మార్చుకోమని. అది ఇప్పటికీ జరగలేదు సార్. మేబీ దాని వల్లనో ఏమో నేను ఇంకా కొంచెం మార్క్స్ డౌన్ అయ్యింది. అయినా పర్లేదు. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల, అంటే మీరు నేర్పిన ఈ చదువు వల్ల మేము బయటికి వెళ్ళిన ఒక డిసిప్లిన్ గా ఉండడం కానీ, సొసైటీలో నలుగురితో మాట్లాడడం, మంచి మర్యాద అనేది మీ నుంచే వచ్చింది. మీరు నేర్పిందే ఇదంతా. మళ్ళీ మనం ఇలాంటి పార్టిసిపేట్ చేస్తూ మళ్ళీ కలుద్దాం. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన సార్ వాళ్ళకి కానీ మనమే కానీ అందరం షేర్ చేసుకుంటూ గ్యాదర్ అవుదాం. నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అంటే మా బ్యాంక్ లో చేస్తున్నాను. అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా వేదిక మీద ఉన్న మా ఉపాధ్యాయులందరికీ నా యొక్క పాదాభివందనాలు, నా యొక్క తోటి మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము జరగడానికి అంత సులభతరం కాలేదు. ఎంతో సుదీర్ఘ చర్చల అనంతరం వాయిదాలు పడుకుంటూ జరిగింది ఈ రోజు ముహూర్తము. ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది దీనికోసం. గ్రూప్ లో అందరికీ కంబాలపల్లి ఒక పుట్టినిల్లు. నాకు స్పెషల్. నా ఊరిది కాదు, అమ్మమ్మ వాళ్ళ దగ్గర చదువుకోవడానికి వచ్చాను నేను ఇక్కడికి. నాకు ఈ ఊరితో ఈ స్కూల్ తో ఉన్న అనుబంధం అనేది చెప్పలేనిది. నాకు అన్ని జ్ఞాపకాలు ప్రతిరోజు నా మదిలో మెదులుతూనే ఉంటాయి. నేను ఏ పని చేసినా అందులో చేసేది అది చేసేదని అందరినీ ప్రతి ఒక్కరిని నేను నా మదిలో ముద్ర వేసుకున్నాను. ముందుగా స్కూల్ గురించి చెప్పాలి అంటే స్కూల్ వ్యవస్థాపకులు మా భిక్షన్ సార్ గారు. వారు మా తండ్రి సమానులు. వారు మాకు ప్రతి ఒక్క ఇష్టాన్ని, కష్టాన్ని, బాధను అర్థం చేసుకున్న వారు. మాకు నా 10th సర్టిఫికేట్ నాకు 1500 to 2000 లో నాకు నా మెమో చేతికి వచ్చింది. 2006 అప్పుడు 2006 పాస్డ్ అవుట్. 2026 రన్ అవుతుంది. 20 years తర్వాత మా గ్యాదరింగ్ జరిగింది. ఇప్పుడు అదే 2026 లో మాకు 2006 లో నా మెమోని 2026 ఈ 20 years గ్యాప్ లో ఎంత మార్క్స్, ఎన్ని చేంజెస్ వచ్చినాయంటే ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎలా తయారైందంటే అందలేనంత ఎత్తుకు ఎదిగిపోయింది. అప్పుడు విద్యను చదువుకున్నాం, ఇప్పుడు చదువును కొంటున్నాం. ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా కొనుక్కొని చదువుకుంటున్నాం. అలా వ్యవస్థ, నాట్ ఓన్లీ విద్యా వ్యవస్థ, అన్ని రంగాలు కూడా అలాగే తయారైనవి. మాకు చాలా మంచి విలువలతో కూడిన విద్యను అందించిన మా యొక్క గురువులందరికీ కూడా పేరున పాదాభివందనాలు. ఇక్కడ కూర్చున్న మా ఉపాధ్యాయులందరూ కూడా వారికి వారు ప్రత్యేకము. వారి యొక్క విద్యా బోధన శైలిలో ప్రతి ఒక్కరు ప్రత్యేకమే వారు మాకు. అందరికీ రమేష్ సార్ అంటే భయం అంటారు. నాకు సార్ భయం కాదు, మ్యాథ్స్ అంటే భయం అంతే. కొంచెం ఏకాగ్రత, శ్రద్ధ అనేది పెడితే సబ్జెక్టును ఒక ఆట ఆడుకోవచ్చు అనేది నాకు తర్వాత తెలిసింది. మనకందరికి స్టేట్ సిలబస్ ఉండేది కదా,
ఇప్పుడు అన్ని కార్పొరేటర్స్ ఐసిఎస్సి సిబిఎస్ఈ అన్ని. ఇప్పుడు కళ్యాణి మార్క్స్ లో పాస్ అవడానికి కష్టపడ్డ కళ్యాణి ఈ రోజు ఐసిఎస్సి సిబిఎస్ఈ పిల్లలకి మ్యాథ్స్ ట్యూషన్స్ చెప్తుంది. దానికి నేను చాలా గర్విస్తున్నాను. అందుక రమేష్ సార్ గారు, అలాగే మా చిన్న వెంకన్న సార్ ని మేము మా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. మా వీధిలో మా ఇంటి ముందు నుండే వెళ్లేవారు సార్. మాకు ముందు నుంచి కూడా చాలా బాగా నేర్పించినారు. వాళ్ళు మాకు నేర్పిన ఈ క్రమశిక్షణ వల్లనే మేము ఈ రోజు ఏదో ఒక స్థాయిలో నిలబడగలిగినాం. మలేషియా సార్ 9th 10th 2 years చెప్పినారు. మాకు నైట్ స్టడీ అవర్ లో చాలా బాగా హెల్ప్ చేశారు సారు. రమేష్ సారు, మల్లేశం సారు, మున్నా సారు, భిక్షన్ సార్ అందరూ కూడా మాకు చాలా బాగా మంచి మంచి సూచనలు సలహాలు ఇచ్చి మార్గదర్శకులు. ప్రతి ఒక్కరు కూడా మున్నా సార్ నేషనల్ లాంగ్వేజ్ లో ఒక లాంగ్వేజ్ అయిన హిందీ, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా హిందీ మాట్లాడితే చాలు సర్వే అవ్వగలుగుతాము. అలాంటి హిందీలో మాకు ఓనమాలు నేర్పించిన మీకు ధన్యవాదాలు. అలాగే మా ప్రసాద్ సార్ గారు, వారు మాకు జీవశాస్త్ర బోధకులు. మాకు ఒక డయాగ్రామ్ వేస్తే చాలు బ్రెయిన్ లో అలా ఫిక్స్ అయ్యేది. విపులంగా విశదీకరించి చెప్పేవారు, బ్రెయిన్ లో అలా గుర్తుండిపోయేది. మాకు ధన్యవాదాలు సార్ మీకు కూడా. అలాగే మా పెద్ద వెంకన్న సార్, సార్ మేము గుర్తున్నామో లేదో తెలియదు, మీరైతే మాకు చెరిగిపోని ముద్రగా మా మనసులో ఎప్పుడు అలాగే ఉండిపోతారు సార్. మీకు కూడా ధన్యవాదాలు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనే ఒక ప్రోగ్రామ్ తో ఇక్కడ గ్యాదర్ అయినాం కదా. ఓన్లీ హాయ్ బాయ్ హలో ఇది కాదు. అప్పుడప్పుడు మన స్నేహితులకైనా మన ఎవరికి ఏ సహాయం అందాలన్నా గానీ ఒకరికొకరు వాళ్ళ బాధలనైనా సంతోషాలనైనా షేర్ చేసుకుంటూ ఓన్ అవ్వాలి. ఇంత క్రమశిక్షణతో విలువలతో పెరిగిన మనమే మేమెవరమో అన్నట్టు కాకుండా అందరము ఏ సమస్య అయినా ఏ సంతోషాన్నైనా నలుగురితో పంచుకోవాలి. వీలైతే మాట సహాయము, చేతనైతే చేయూత అందివ్వాలి అందరికీ కూడా. మా 20 సంవత్సరాల కాలంలో మాకు ఈ ఒక్క రోజు దొరికింది. ఈ ఒక్క రోజులో కూడా కొన్ని గంటలే దొరికినవి. ఈ గంటలలో కూడా ఆల్మోస్ట్ సగం అయిపోయింది. ఇంకో 2-3 గంటలలో ఎక్కడ వాళ్ళం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాము. కలిసినందుకు సంతోషంగానే ఉంది, కానీ వెళ్ళిపోతున్నందుకు మళ్ళీ కలవం కదా. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ కాలం జరిగింది ఇక్కడికి వచ్చి మేము గ్యాదర్ అవ్వడానికి. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో తెలియదు. అందుకు మళ్ళీ దూరం అవుతున్నందుకు కొంచెం బాధగానే ఉంది. ఎక్కడ ఉన్నా అందరం బాగుండాలి. ఇలాగే మన సంతోషాలనైనా ఆనందాలనైనా కష్టాలనైనా బాధలనైనా షేర్ చేసుకుంటూ ఉండాలి. ఎవరికి ఏ సహాయం అవసరమైనా వారు చూసుకుంటారులే వీళ్ళు చూసుకుంటారులే అని కాకుండా అందరము ఒక్క చేతితో చప్పట్లు రావు కదా, అందరము కలిస్తేనే అవుతారు. కాబట్టి వాళ్ళు వీళ్ళు చూస్తారని కాకుండా ప్రతి ఒక్కరము ఒక అడుగు ముందుకు వేయాలి, అందరికి చేయూతనివ్వాలి ఏ విషయంలోనైనా సరే. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. మా గురువులందరికీ కూడా అభినందనలు, నా తోటి మిత్రులకు కూడా కృతజ్ఞతలు. ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. నా తోటి విద్యార్థులకు కూడా నమస్కారాలు. నేను మొదటి నుంచి స్కూల్ కు సైకిల్ వేసుకుని వచ్చేదాన్ని. నేను సైకిల్ వేసుకుని వచ్చేటప్పుడు ముందు కౌసల్ మేడం ఫస్ట్ క్లాస్ చెప్పేది ఇంగ్లీషు. ఇంటి దగ్గర చదువుకొని రాకపోయేది, గుర్తుండకపోయేది. వచ్చినాక మేడంతో ఏదో సమాధానం చెప్తాంలే, తప్పించుకుంటాంలే క్లాస్ నుంచి అని. మేడం సైకిల్ పంచర్ అయింది మేడం, అందుకే క్లాస్ లేట్ అయింది అని చెప్పేదాన్ని. స్కూల్ గురించి ముందుగా చెప్పాలంటే భిక్షన్ సార్ గురించి. సార్ వల్ల ఇంటి దగ్గరికి మా ఇంటి దగ్గర కూడా వచ్చి డాడీతో కూడా మాట్లాడి ఇక్కడ స్కూల్ ఉంది, అమ్మాయిని ఎక్కడో చేర్పించండి, ఇక్కడ చదువుకుంటది, స్కూల్ దూరమైనా పర్లేదు సైకిల్ వేసుకోను ఎలాగో నడిచి వచ్చి చదువుకుంటదిలే అమ్మాయి అని చెప్పి నాన్నతో రిక్వెస్ట్ చేసి మాట్లాడి ఇక్కడికి నన్ను నాన్న పంపించేలా చేశాడు. జాయిన్ అయ్యి 7th 8th 9th 10th వరకు ఇక్కడే జాయిన్ అయ్యి ఇక్కడ కంప్లీట్ చేశాను. 10th వరకు. 10th తర్వాత మ్యారేజ్ అయిపోయింది. స్టడీ అంతతో ఆపేసా. హౌస్ వైఫ్ అనే ఉంటున్నా. ఒక బాబు ఒక పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఆత్మీయ సమ్మేళనం అనేది చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ 20 years తర్వాత మనం అందరం గ్యాదర్ అయ్యాము ఇక్కడ. సో నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. నేను కళ్యాణి చాలా ట్రై చేసాము, అందరికీ కాల్స్ చేసి ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేసాము. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పిలిచాము ఇక్కడికి. కొంతమంది వచ్చారు, ఒక 3 members 4 members ఎట్లా మిస్ అయ్యారు. వేదిక మీదకి వచ్చేసిన ఉపాధ్యాయులందరికీ నా యొక్క పాదాభివందనాలు. నాకు ఒక బాబు, నేను ఒక స్పీచ్ థెరపిస్ట్ గా వర్క్ చేస్తున్నాను హన్మకొండ మాది. నాకు తెలుగు చాలా ఇష్టం. ముందుగా భిక్షన్ సార్ పద్యాలు అంటే చాలా, ఇంకా నేనైతే నెక్స్ట్ డే నైట్ ముందు సార్ ఇంకా రేపు చెప్పాలి అంటే ఈ రోజు ప్రాక్టీస్ అయ్యి వచ్చేది, నైట్ ప్రాక్టీస్ అయ్యి మార్నింగ్ వచ్చి సార్కి ఇంకా అప్ప చెప్పేదాన్ని. అది గురించి చెప్పాలంటే నాకు ఒకటి గుర్తుంటది, ఒక మెమరీ ఎప్పటికీ ఉంటది. ఏంటి అంటే పద్యాలు రాకపోతే ఎలా నిలబెట్టేవారు సార్. దీంతో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తుంటాను. ఇక్కడికి వచ్చిన మా ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. ఫ్రెండ్స్ అందరికి కూడా. నేను ఇక్కడే ఉంటున్నా, స్టిచ్చింగ్ చేసుకుంటూ. 2 పిల్లలు నాకు, అబ్బాయిలు. మా పిల్లలకి ఎంజిఎం స్కూల్ అంటే తెలియదు అసలు, భిక్షన్ సార్ స్కూల్ అంటేనే తెలుసు. పిల్లలు కూడా ఇక్కడే 1 to 5th వరకు చదువుకున్నారు మా పిల్లలు.
ఓకే, థ్యాంక్స్. ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. నా పేరు భవాని. నేను ఫార్మర్గా చేస్తున్నాను. ఇంట్లో హౌస్ వైఫ్. ఇద్దరు పిల్లలు. బాబు డిప్లొమా సెకండ్ ఇయర్ చేస్తాడు, పాప 10th క్లాస్. నా పేరు సతీష్. మాది విలేజ్ వచ్చేసి కొల్లాపురం. నాకు ఇట్లా మైక్ పట్టుకొని మాట్లాడడం కూడా ఇదే ఫస్ట్ టైం. కాకపోతే ఏంటంటే మీ అందరితో పరిచయం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన నేను. వేదిక మీద ఉన్న సార్లందరికీ నా పాదాభివందనాలు. కింద ఉన్న ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ మీరు ఒక్కొక్కరు వచ్చి మీ పరిచయాలు చేసుకోండి. ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా మేబీ కలిస్తే కనీసం మన ఫ్రెండ్ అనే ఒక ఫేస్ గుర్తొస్తాయి. ఇందులో సౌజన్య తప్ప మిగతా వాళ్ళు ఇది నాకు ఐడియా లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను ఆర్మీలో జాబ్ చేస్తున్నాను సార్. వేదికను అలంకరించిన నా మిత్రులకు, వేదిక మీద ఆసీనులైన ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు. నా పేరు వేణు. ఇక్కడ 8th క్లాస్ వరకు ఇక్కడే చదివాను. బట్లదండ నుంచి సైకిల్ మీద వచ్చేవాళ్ళం మేము. మార్నింగ్ వచ్చిన 9 గంటల నుంచి 4 గంటల వరకు ఒక ఎత్తు అయితే మీ నుంచి ఇడికి వచ్చేది ఒక ఎత్తు. కుమారు, కవిత, నేను ముగ్గురు సైకిల్ మీద వచ్చేవాళ్ళము. అప్పుడు వర్షాలు బాగా వచ్చేవి. వర్షాలు బాగా వచ్చినప్పుడు నడుచుకుంటూ వచ్చేవాళ్ళము. ఆ చిన్నవాగు అనేది ఒకటి ఉండేది. వర్షం బాగా వచ్చాక ఏం చేయాలో తెలియక అన్నం తిని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేవాళ్ళము. అలా కూడా కొన్ని రోజులు జరిగింది. అయితే ఇప్పుడు నేను ప్రజెంట్గా ఏం చేస్తున్నా అంటే ఫోటోగ్రాఫర్గా చేస్తున్నా, ప్లస్ ఆన్లైన్ కూడా చేస్తున్నా. అండ్ ఈవినింగ్ పార్ట్ టైం జాబ్ ఆపరేటింగ్ చేస్తున్నా. న్యూస్ పేపర్ ఆపరేటర్ చేస్తూ ఉంటా. ఇక అంతే. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు. మాది మొట్లతన్న. నా పేరు కుమార్. మా చెల్లి కవిత, నేను, మా కవిత, వేణు ముగ్గురం సైకిల్ మీద స్కూల్కి వచ్చేవాళ్ళం. రమేశ్వర్ అంటే చాలా భయం వేసేది. సార్ వచ్చినా లేదా అని తెలుసుకోవడం కోసం సైకిల్ ఉందా లేదా అని చూసేవాళ్ళం ఫస్ట్. అదే నాకు గుర్తు చాలా. సార్ సైకిల్ ఉంటే ఉన్నట్టు, సైకిల్ లేదు అని అంటే సార్ అనంటే. భిక్షన్ సార్ తెలుగు బాగా చెప్పేవారు. మా క్లోజ్ లో నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవడు అని అంటే, అదే వీళ్ళెవరు కాకండి, వీరన్న గారితో నేను ఎక్కువ ఉండేవాడిని. ఇప్పటికీ కూడా వాడు నాకు ఏదైనా షేర్ చేసుకుంటావాడు. వాడు నేను బెస్ట్ ఫ్రెండ్ అంటే వీరన్న నాకు. ఓకే, థ్యాంక్స్ అండి. నేను ఫోటోగ్రాఫర్ని. ఈ ఫోటోగ్రఫీ అనేది మనం ఏం చేసినా అనేది రేపు కనపడుతుంది కంపల్సరీగా. ఆ వృత్తిలో ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. పాదాభివందనాలు. నా పేరు సతీష్. అప్రాజపల్లి నుంచి వస్తుండే. నేను, లింగన్న, ఇంకో సిహెచ్ సతీష్ అని మిత్రుడు ఒకడు దూరంగా ఉన్నాడు. లింగన్న చనిపోయాడు. దానికి కొంచెం బాధగా ఉంది. ఓకే, నేను ఇంటి దగ్గర అగ్రికల్చర్ చేసుకుంటున్నాను. 2 బాబులు. ఓకే సార్, థ్యాంక్ యూ. గౌరవనీయులైన మన స్కూల్ టీచర్లందరికీ మరియు నా తోటి మిత్రులకి నా యొక్క ధన్యవాదాలు. మనం చదువుకునే రోజుల్లో ఒక 20 సంవత్సరాల వెనుక పోతే అసలు మా తల్లిదండ్రులకు ఈ స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు ఉండకపోయేది. స్కూల్ ప్రిన్సిపాల్ బిషన్ సారు మనల్ని ఫీజుకి ఇంటికి పంపితే సైలెంట్ గా ఇంటికాడ ఉండేటోళ్ళం. లేకుంటే స్కూల్కి వచ్చి సార్ మా అమ్మ వాళ్ళు లేరని చెప్పేటోళ్ళం. ఆ రోజుల్లో 1500 కూడా మనకు లేవు. ఎందుకంటే మన పరిస్థితి అలా ఉన్నది. ఈ రోజు మా పాప ఈ స్కూల్లో చదువుకున్నది. భిక్ష సార్ స్కూల్ నడిపేటప్పుడు మా పాప అడ్మిషన్ అయింది. తర్వాత వేణు సార్ తీసుకున్నాడు. మా పాపకి స్కూల్ ఫీజు కూడా తగ్గించడం జరిగింది. నేను చదువుకున్న స్కూల్లో కూడా నా పాప చదువుకుంటుంది అంటే భిక్ష సార్ కారణం. నేను వ్యవసాయం చేసుకుంటా, కిరాణా షాప్ నడుపుకుంటా. నేనైతే బాగానే ఉన్నా. జాబు అది ఏం కాదు. నేను ఆరోగ్యంగా ఉన్నా. నేనైతే మంచిగా ఉన్నా. ఈ ప్రోగ్రామ్ నడపడానికి కారణం వీరన్న, క్రాంతి, కళ్యాణి. అసలు ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నారు. కాకపోతే వీళ్ళందరూ ముందు పడకపోతే అసలు మనం ఈ ప్రోగ్రాం పెట్టే వాళ్ళమే కాదు కావచ్చు. వాళ్ళు ముందు పడడం మనందరం థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళ ముగ్గురికి ప్రత్యేకంగా. మనం ఈ స్కూల్ లేకపోతే మనం ఈ ప్రోగ్రాం పెట్టే వాళ్ళమే కాదు కాకపోవచ్చు. ఎక్కడో ఒక కాడ చెరువు కాడనో వేరే ప్లేస్లలో పెట్టేవాళ్ళం. స్కూల్ ని ఇట్లా ఉంచడానికి అందరి తరఫున మన భిక్ష సార్ గారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్పాలని కోరుతున్నా. ఇప్పుడు మన భిక్ష సార్ గారు మనకు తెలుగు చెప్పేవారు. మన మ్యాథ్స్ టీచర్ రమేష్ సార్ వస్తుందంటే మనకు భయం అయ్యేది. మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే అందరం మనం చిట్టీలు కొట్టేది, సారు కొట్టేది. కానీ అయినా కూడా రమేష్ సార్ మనకు మ్యాథ్స్ చెప్పిండు. మన చిన్న వెంకట సారు మనకు ఇంగ్లీష్ టీచర్. కానీ చిన్న వెంకట సారు వ్యక్తిత్వం ఏంటిదంటే ఒక్కరోజు కూడా ఎవరిని మనస్తత్వం చేయలేదు. దెబ్బలు కొట్టేది కానీ ఒక్క మాట కూడా అనపోయేది. మన
పెద్ద వెంకట సారు మన సోషల్ చెప్పిండు, మన మల్లేశం సార్ గారు మన సైన్స్ చెప్పిండు, మన మున్నా సార్ అయితే ఊకే నన్ను రైటింగ్ బాగలేదు అనేది. మళ్ళీ అందులో ఒకటి మన ప్రసాద్ సార్ గారు కూడా చెప్పారు. ఇంకా మన ఫ్రెండ్షిప్ కు అర్థం చెప్పిరా, ఎవరు చెప్పలే ఇంతవరకు, అందరు చెప్పిరు. మన ఫ్రెండ్షిప్ కు అర్థం ఏంటంటే, నేను పల్లెటూరులో మన ఊర్లో ఉంటా. ఇప్పటి వరకు మున్నా సార్ భిక్షణ్ సార్ గారు ఎప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉండేది. ఫ్రెండ్షిప్ అర్థం వాళ్ళిద్దరే. మళ్ళీ అందులో ఒకటి ఇంకోటి చెప్పాలంటే ఏంటిదంటే, మన చిన్న వెంకట సారు, మన పెద్ద వెంకట సారు, నేను ఎప్పుడన్నా మగపాకి సంబంధం ఇవ్వడానికి పోయినా కూడా, ఏదైనా పని ఉన్నా కూడా వాళ్ళిద్దరు మగపాల కనపడేది, బండి మీద పోయేది. ఫ్రెండ్షిప్ అర్థం. ఇంకొకటి చిన్న వెంకట సారు, పెద్ద వెంకట సారు ఈ ప్రోగ్రాంలో కానీ అప్పుడప్పుడు ప్రోగ్రాంలో కానీ కాదు, ఎప్పుడో అప్పుడు ప్రతిరోజు మాట్లాడుకోవాలి. ఎవరి సమస్యలు ఉన్నా కూడా సరే, ఎవరికో ఒకరికి వస్తే సమస్య, మన గ్రూపులోనే సమస్య వచ్చినప్పుడు తన వంతు సహాయం చేయాలి. ఏదో ప్రోగ్రామ్ అప్పుడు కలిసి ఆయ్ అంటే ఆయ్, బాయ్ అంటే బాయ్ కాదు. ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఉన్న ఏదైనా సమస్య, నాకే వచ్చిన సమస్య, అరే మీ చేతనైతే చేయండి, లేకుంటే అరే అట్లా కాదు ఇట్లా కాదని చెప్పాలా. ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కదా, ఒక 2000 ఇచ్చి ఆ రోజు ఒకళ్ళ గుండి వెళ్ళిపోవడం కాదు. ఫ్రెండ్షిప్ అర్థం. మన చిన్న బాల్యం అంటే, నేను శిశువు నుండి 10th వరకు ఇదే స్కూల్లో చదివిన. ఆ రోజులలో మా తల్లిదండ్రులకు డబ్బులు లేవు. ఈ రోజులలో డబ్బులున్నా కూడా మా పాపకి స్కూల్ ఫీజు తక్కువ తీసుకుంటారు. ఇంకేదన్నా తప్పులుంటే, తప్పులు కాదులే కానీ మంచిగానే చెప్పిన నేను. కాదు, ఒకటే చెప్తున్నా, నేను చెప్తాను వినండి. మన ఫ్రెండ్స్ అందరూ నేను రాను కాదు, అందరు చెప్పాలా. నువ్వు రేపు చెప్తానన్నా కూడా ఇక్కడ ప్రోగ్రామ్ ఉండదు, చెప్పాలి. అందరు చెప్పి, అరే చాపు కాదు ముఖ్యం, అది ఇది కాదు ముఖ్యం, నువ్వెవరు, నీ స్కూల్లో జరిగిన విశేషాలు ఏంటో చెప్పండి. ఇప్పుడు నేను కూడా మీరేగా చెప్పకుంటే నేను కూడా సైలెంట్గా ఉంటా. ప్రతి ఒక్కరు వచ్చి నేను చేస్తున్నది ఇది, భిక్ష సార్ ఇట్లా చేసిండు, ఆ సార్ అట్లా చేసిండు, అందరు చెప్పాలి. రేపు నువ్వు చేతన్నా కూడా ఇక్కడ ప్రోగ్రామ్ ఉండదు, ఎవరు రారు. ఒక 30 మందిని ఒక దగ్గర చేసినందుకు వీరన్నకు, క్రాంతికి, కళ్యాణ్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పుతున్నా నేను. అంతే ఇక. అదే ఉపాధ్యాయులకు నా పాదాపి అభినందనలు. నేను 6th క్లాస్ వరకే ఇక్కడ చదివాను. నాకు ఈ అవకాశం ఇచ్చింది సౌజన్య, కళ్యాణి, వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుతున్నాను. ఈ ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఫ్రెండ్స్ కోసం నేను కలవాలని నేను దొంగతొక్క నుంచి వచ్చినాను. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా నేను మర్చిపోలేదు. నాకు ఒక పాప, ఒక బాబు. పాపది డిగ్రీ అయిపోయింది, బాబుది 1st ఇయర్ అయిపోయింది. ఈ ఫ్రెండ్స్ కోసం నేను ఎన్నిసార్లు ఇట్లా పెట్టినా కానీ నేను కలవాలని వస్తూనే ఉంటా, మరీ వస్తూనే ఉంటా. ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్స్లకు అందరికీ నాకు థ్యాంక్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు మునీందర్, మాది గొర్మిల్ల. నేను కూడా సైకిల్ వేసుకుని వచ్చేటోని డైలీ, రోజు ఇక్కడికి స్కూల్కు. దీంట్లో ఉన్న నాకు స్వీట్ మెమొరీ ఏంటంటే, 2003లో మా అమ్మకి యాక్సిడెంట్ జరిగింది, చెయ్యి ఇరిగింది. నేను 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ అప్పుడు, అది నాకు తెలియదు. నేను గొడ్లు కాస్తాను, మా గొడ్లు ఉన్నాయి అప్పుడు బాగా. గొడ్ల కాడికి పోతే ఈ విషయం తెలవడానికి భిక్ష సార్ మా ఊరుకు సైకిల్ వేసుకొని వచ్చాడు. ఫస్ట్ తీసుకొని వచ్చాడు. నేను గొడ్ల దగ్గర ఉన్నా, చెరువు దగ్గర. అరే నీకోసం సార్ వచ్చిండ్రా అంటే నాకు భయం అయింది, నేనేం తప్పు చేసిననే భయం అయింది. అప్పటికి నేను 2 months స్కూల్కి రాలేదు. సార్ వచ్చి, అరే సార్ వచ్చిండ్రా అంటే ఏంటంటే, నాకు కూడా తెలియదు నాన్న, నేనేం చేయలేదు స్కూల్లో అని నేను చెప్పాను. అయితే వచ్చినాక సార్ చూసి ఫస్ట్ ఇంటికి పోయినాక, ఇంటికంటే మా విలేజ్లోకి ఎంట్రీలో స్కూల్ దగ్గర ఆగిండు. అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉండేది. సార్ ఏంటి సార్ అంటే, నేను ఫీజు కోసం వచ్చిండు అనుకున్నాను. కాకపోతే ఏంటంటే సార్ కలవంగానే నాకు అదొక భయంలో ఏం మాట్లాడలేక, సార్ మా నాన్న కడతాడు సార్ పైసలు అని నేను అన్నాను. అరే పైసల కోసం కాదురా, నీకు 7th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నువ్వు రేపటి నుంచి వెళ్ళి స్కూల్కి రావాలరా అని సార్ సైకిల్ వేసుకొని నా కోసం అక్కడికి వచ్చి. సార్ ఈ విషయాన్ని నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు సార్. మిమ్మల్ని స్పెషల్ థ్యాంక్ యూ సార్. ఇట్లాంటి తీపి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. నా 10th ఫీజు కూడా సార్ వాళ్ళే కట్టి, పలానా రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను స్కూల్కి రాకపోయాను ఎక్కువ. ఎందుకంటే మన డుమ్మా బ్యాచ్లలో పెద్ద లీడర్ అన్నట్టు.
నేను కానీ పుణ్యపూర్తి మల్లేష్ కానీ పిట్టల లింగన్ అని ఉండే. మేము వాస్తవంగా వాడు చనిపోయాడు, వాని కోసం ఎక్కువ స్కూల్కి రాకపోయేటోళ్ళం. లింగన్ అని మా లీడర్ ఉండే, పిట్టల లింగన్ చనిపోయాడు, మీకు అందరికి తెలుసు అనుకుంటా. వాడు ఏం చేసేదంటే గోవిందపురం అప్రాజ్పల్లి నుంచి బస్సు ఎక్కించి వచ్చేది, బస్ స్టాండ్ కాడ దిగి మళ్ళీ కమర్పల్లి చెరువు దగ్గరికి వచ్చేటోడు. అరే అందరు రండి అడిగంటే మా బ్యాచ్ మొత్తం జంప్, మా బెంచ్ అట్లా జరిగింది. 10th రాసిన సార్ వల్లనే పాస్ అయినా. సరే వ్యవసాయం చేస్తున్నా నేను. నాకు 2 బాబులు. మా పెద్ద అబ్బాయి 10th క్లాస్, చిన్న అబ్బాయి 8th. ఒక 10 acres వ్యవసాయం అగ్రికల్చర్, ఒక ట్రాక్టర్ ఉంది నాకు. వ్యవసాయం చేసుకుంటున్నాను. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం. నా తోటి విద్యార్థులందరికీ, కళ్యాణి, ప్రియాంక, మీరు చేపట్టే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను, లేకపోతే అసలు వచ్చేదాన్ని కాదు. మీరు తెచ్చినట్టు ఇక్కడ చదువుకున్నా. మా నాన్న కూడా ఎన్నోసార్లు ఫీజు కట్టకున్నా కానీ సార్ వాళ్ళు వచ్చి చెప్పినా కానీ మా నాన్న ఏదో ఒక సమాధానం చెప్పేవాడు. అప్పటికి సార్ వాళ్ళు అర్థం చేసుకొని చేసారు. 10th కాగానే నాకు పెళ్ళయింది. నేను హౌస్ వైఫ్ ఉంటున్నా. నాకు 2 పిల్లలు. మా పాప 9th, బాబు 8th. హాయ్ అండి అందరికి, సార్లందరికీ నా నమస్కారాలు. నా పేరు సరిత, గుర్తున్నాను అందరికి. 8th వరకు చదివా నేను ఇందులో. 9th, 10th గవర్నమెంట్కి వెళ్ళిపోయా. నేను డిగ్రీ చేసిన, బీకామ్ కంప్లీట్ అయింది. ఆఫ్టర్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఎన్జిఓలో వర్క్ చేస్తున్నా. నాకు ఒక బాబు 8th క్లాస్ చదువుతున్నాడు. ఓకే, నేను ఇక్కడే మన మైబాగ్లోనే ఉంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. చిన్మయ్, స్టేజ్ మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. ఆర్టీసీలో అటెండర్గా జాబ్ చేస్తున్నాను, హైదరాబాదే. 2 పిల్లలు, బాబు 10th క్లాస్, పాప 9th క్లాస్. పాప అక్కడే, పాపని తీసుకొచ్చి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు సార్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఈ స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లలు కూడా ఈ స్కూల్లో చదువుతున్నారు. నేను ఇప్పుడు వ్యవసాయం పని చేస్తున్నా. మా పిల్లలు కూడా చదువుతున్నారు. నేను కమ్మలపల్లిలో ఉంటాను. సార్ వాళ్ళు నాకు రోజు కనబడుతున్నా ఉంటాను. మా గురువులందరికీ నమస్కారం. నా తోటి మిత్రులకి హాయ్. ఇక్కడ నేను కొందరికి తెలియకపోవచ్చు, నేను 5th క్లాస్లో నేను స్కూల్ నుంచి వెళ్ళిపోయాను. మళ్ళీ స్కూల్లో కూడా టీచింగ్ చేశాను. అందరికీ నా నమస్కారం సార్. ఇప్పుడు నేను హౌస్ వైఫ్ అని ఉంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు చంద్రకళ సార్. నేను ఇక్కడ 10th వరకు చదువుకున్నాను సార్. నాకు 2 బాబులు. ఒక బాబు 9th క్లాస్, ఒక బాబు 7th క్లాస్. సార్లందరికీ ప్రారంభ వందనాలు. నా పేరు ఉమా. నాకు పాప, ఒక పాప, చిన్న పాప, 1 year పాప. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ కూడా వచ్చినందుకు. నాకు బిక్సన్ సార్, హండ్రెడ్ సార్ అంటే చాలా ఇష్టం ఉండే. కాలేజీలో క్లబ్గా చేస్తున్నాను సార్, రోడ్ జూనియర్ కాలేజీలో, ఇంటర్ కాలేజీలో. గురువులందరికీ నా పాదాభివందనాలు. అలాగే నా మిత్రులందరికీ నా పాదాభివందనాలు చెప్తున్నాను. అలాగే నా పేరు నాగేంద్రబాబు, అందరికీ ఐడియా ఉంటుంది. తుపాకుల నాగేంద్రబాబు. ప్రస్తుతం పేరు మార్చుకున్నాను. నా పేరు మార్చుకున్నాను. నేను శుక్లాచార్య యూనివర్సిటీలో ప్రజెంట్ PhD చేస్తున్నా, సైంటిఫికల్ వాస్తు అండ్ న్యూమరాలజీ. నమస్కారం ఉపాధ్యాయులకు, నమస్కారం. నాతోటి ఉన్న ఫ్రెండ్స్ నమస్కారం. నా పేరు శ్రీనివాసులు. ఇప్పుడు 7th క్లాస్ నుండి అప్రాస్పల్లి నుండి బస్సుకు వచ్చేది. 10th క్లాస్ వరకు కంప్లీట్ అయింది. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది. ఇంటర్ ఎస్వి కాలేజీ, డిగ్రీ కాలేజీ ఇక బంద్ చేశాను. వ్యవసాయం చేస్తున్నాను. అందులో మిచ్చూర్ సారు, మునిపాల్ సారు ఎప్పుడైనా కలుస్తూ ఉంటాను. నాకు కూడా ఇప్పటికీ భాష పర్ఫెక్ట్ రాదు. అందులో కొంచెం స్టడీ వల్లనే నేను కొంచెం ఇంప్రూవ్ అయినాను. అదే నా పిల్లలు కూడా ఇప్పుడు పాప 9th, బాబు 6th క్లాసు. అదే విధంగా నేను కొంచెం చదువుకోవడం వల్లనే నా పిల్లలకు కూడా కొంచెం లోక జ్ఞానం వచ్చినట్టుగా వాళ్ళని చేర్పిస్తున్నాను. అదే ఫ్రెండ్స్, నేను ఎప్పుడు మైక్ లో మాట్లాడలేదు. అవకాశం రాలేదు, అవసరం రాలేదు. మనం చెప్పినట్టు నేను ఎన్నో పనులు చేశాను, ఎన్నో స్కిల్స్ ఉన్నాయి, కానీ
లాస్ట్ ఎలక్ట్రీషియన్ ప్రస్తుతానికి నడుస్తాను. ఇది కూడా చెప్పలేము. థ్యాంక్ యూ. హన్మకొండలో ఉంటాను, ఎలక్ట్రీషియన్ చేస్తున్నా. ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. ముల్లా సార్, ప్రభాస్ సార్, వెంకన్న సార్, వివేకానంద సార్, రమేష్ సార్, పల్లేష్ సార్. నేను ఇక్కడ 7th క్లాస్ వచ్చేసి మళ్ళీ బంద్ చేసి మళ్ళీ రన్ చేసాను చదువు. నేను ప్రజెంట్ అయితే వ్యవసాయం చేస్తున్నా. ఇటు మిరపతుల బిజినెస్ చేస్తున్నాను. మా అబ్బాయి ఇక్కడ ఇస్లాతాన్ చదివాడు. మళ్ళీ కక్షలు వేసినాం. పాప కూడా ఇక్కడ చదివింది. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ వేసినాం. మా బాబును తక్షణ హాస్టల్ వేసినాం. ఇప్పుడు 10th క్లాస్ మా బాబు. నేనైతే వ్యవసాయం చేస్తా. అంటే మామూలుగా మామిడి తోట పెట్టేసినా, ఇంత పామాయిల్ వేసినా మామూలుగా అంతే. నా పేరు మల్లేష్, వ్యవసాయం చేస్తా. క్లాసులతో పోటీ పడి మరి వాళ్ళ క్లాస్ కంటే మా క్లాస్ చాలా నీట్ గా అందంగా ఉండాలని అలంకరించుకోవడము, ఈ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నవి నాకు. ఆ రోజుల్లో ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ సెలబ్రేషన్ చేసుకోవాలి అని అంటే ఎప్పుడు ఐరన్ లేని యూనిఫామ్ ఆ రోజు ఐరన్ తో ఉండేది. అప్పుడు చామంతి చెండులు, ప్రతి ఒక్క అమ్మాయి జుట్టులో చామంతి చెండ్లు ఉండేవి. మర్చిపోలేని జ్ఞాపకాలు అవన్నీ కూడా. ఆ రోజు స్కూల్కి వచ్చి ఊరంతా తిరుగుతూ దేశభక్తి గేయాలు పాడి అలసిపోయి స్కూల్కి వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారా, ఎవరైతే ఆట పాటలలో గెలుస్తారో వాళ్ళందరూ విన్నింగ్ ప్రైజెస్ కోసం ఎదురు చూసేవాళ్ళు. ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు మిక్సర్ బూందీ లడ్డూలు ఇస్తారా, వాళ్ళు తిందామని ఎంతో ఆశగా ఎదురు చూసేవాళ్ళం. ఒకటే ప్యాకెట్ ఇచ్చేది. ఆ ఒక్క ప్యాకెట్ కూడా ఎంతో ఏమంటారు దాచుకొని మరి తినేవాళ్ళము. ఆ మెమోరీస్ ఎన్నటికీ కూడా మర్చిపోలేము. చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా ఆనందంగా ఉంది. ఫ్యాన్ తిరగట్లేదు, వీడు ఎలక్ట్రీషియన్ కదా, వాళ్ళ అన్న వీడిని పిలిచి అరేదేందో చూడరా అని చెప్పిండు. యాక్చువల్గా ఏంటంటే వీడు ఫ్యాన్ చూసిండు, ఫ్యాన్ పని చేస్తారని కొత్త ఫ్యాన్ తీసుకురావాలని చెప్పి వాళ్ళ అన్న పోయిండు, కొత్త ఫ్యాన్ తీసుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత ఫ్యాన్ పెట్టి స్విచ్ చేసిండు, అది కూడా తిరుగుతలేదు. అరే ఏంటో ఇది కూడా తిరుగుతలేదు అని చెప్పి నేను ఆ రోజు పక్కనే ఉన్నా, ఎందుకు తిరుగుతలే అని చూసిన పక్కన రెగ్యులేటర్ వైర్ ఊడిపోయింది. వాడు ఆ చూడలేదు. వాళ్ళ అన్న ఫేస్ చూడాలి అప్పుడు, ఒరే నువ్వేం ఎలక్ట్రీషియన్ రా. వాడు అడిగితే చెప్పింది, అరే నేను అడిగితే వాడు ఏం చెప్పారు, అరే ఏంద్రా నువ్వు ఇంత ఎలక్ట్రీషియన్ సిల్లి తింగేంద్రా అంటే, కాదు ఆ ఫ్యాన్ చాలా పాతగా అయిపోయింది, కొత్త ఫ్యాన్ తీసుకురామని చెప్పి కవర్ చేసి కానీ కవర్ కాలమ్మా.
స్టార్టింగ్ డే మనకు నేను మీకు ఏ సబ్జెక్ట్ చెప్పగలుగుతాను.